మేషం. చేపట్టిన కార్యాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ధనలాభం ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆత్మీయుల తోడ్పాటుతో సమస్య పరిష్కారమవుతుంది. కీర్తి పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృషభం. సంతాన సంబంధ వ్యవహారాలు సజావుగా సాగవు. ఇరుగు పొరుగుతో చిక్కులొస్తాయి. అభీష్టం నెరవేరకపోవటం మనోవ్యధను కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. సాంత్వన కోసం గాయత్రీమాతను పూజించండి. మిథునం. డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటే అప్పులు చెయ్యక తప్పదు. స్థిర చరాస్తి సంబంధ వ్యవహారాలు నష్టాన్ని కలిగిస్తాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. సుబ్రహ్మణ్యుణ్ణి పూజించండి. కర్కాటకం. వ్యవహారాల్లో విశేష లాభాన్ని పొందుతారు. ఆదాయం పెంపు కోసం చేసే ప్రయత్నాల్లో సఫలమవుతారు. కొత్త వస్తువులను కొంటారు. స్వల్పకాలిక ప్రయాణం సూచిస్తోంది. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. సింహం. అకారణ విరోధం గోచరిస్తోంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. మాట నిలుపుకోని కారణంగా నిందలు పడతారు. ఎవరికీ పూచీగా ఉండకండి. వేళకు భోజనం ఉండదు. ఇష్టదైవాన్ని ప్రార్థించటం మేలు. కన్య. భాగ్యవంతంగా ఉంటుంది. ఆశించిన వివిధ ప్రయోజనాలను పొందుతారు. బాధ్యతల నిర్వహణలో చిత్తశుద్ధికి ప్రశంసలు పొందుతారు. అంతులేని ఆనందం కలుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. తుల. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. మిత్రుల సహకారంతో గొప్ప ఆపద నుంచి బయటపడతారు. బంధువుల పరామర్శకు ఆస్పత్రికి వెళ్లే సూచన ఉంది. వేళకు భోజనం ఉండదు. సాంత్వన కోసం శివుణ్ణి ఆరాధించండి. వృశ్చికం. మనోభీష్టం నెరవేరుతుంది. రుణ విమోచన యత్నాలు అనుకూలిస్తాయి. శత్రుత్వాలు సమసిపోతాయి. చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి. శుభకార్యాల గురించిన చర్చ జరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. ధనుస్సు. ప్రతి కార్యమూ విజయవంతమవుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. మనశ్శాంతిగా ఉంటుంది. మకరం. బంధువులతో విరోధం గోచరిస్తోంది. వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. త్వరగా అలసిపోతారు. వృధా ఖర్చులుంటాయి. దత్తాత్రేయుణ్ణి పూజించండి. కుంభం. అపోహలు తగాదాలకు దారితీస్తాయి. పైవారికి పితూరీలు చెప్తున్నారంటే సహచరులపై దురాభిప్రాయం ఏర్పడుతుంది. మనశ్శాంతి కరువవుతుంది. తలనొప్పి వేధిస్తుంది. సాంత్వనకు శనైశ్చరుడిని పూజించండి. మీనం. ఆనందంగా ఉంటారు. పనులు సవ్యంగా సాగుతాయి. వ్యవహార లాభం ఉంది. ఇంటి వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. బంధువులను కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.